హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతి త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ శత్రుభ్యో వంశఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం సదాత్మరహితో సదాశివసమారంభా శంకరమధ్యమా అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. చదవండి సార్. శ్లోకం 5 అండి, నిన్నటి నుంచి పేజీ 44 అండి పీడిఎఫ్ ఫైల్లో. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతక రేణువత్. ఆత్మబోధలో మనందరికీ తెలియచెప్తున్నటువంటి ఉపమానాలతో కూడినటువంటి అత్యుత్తమమైన బోధ ఏమిటంటే, ఒకటి జ్ఞానాభ్యాసం చేయాలి, రెండు అజ్ఞానం తొలగాలి. ఆ రెండింటినీ కలిపి ఒకే ఉపమానంలో ఇమిడ్చాలి. అజ్ఞానం అనే కాలుష్యాన్ని తొలగించే పద్ధతిగా జ్ఞానాభ్యాసం జరగాలి. ఆ జరిగేటప్పుడు మాలిన్యమంతా అడుగుకు పోయి, తెల్లగింజ వేస్తే నీళ్లలో ఉన్నటువంటి మాలిన్యమంతా అడుగుకుపోయి, పేట నీరు పైన ఎట్లా తేలుతుందో అలా మనలో ఉన్న మాలిన్యమంతా తొలగిపోవాలి. కతక రేణువ తండ్రి తెల్లగింజ. అయితే ఆత్మబోధ చేసే గురువులందరూ కూడా 7 ప్రశ్నల్ని సమాధానపరుస్తారు. అజ్ఞాన కలుషం 7 ప్రశ్నలతో ముడిపడుతుంది. ఇది ఉచ్చారణ చేసేటటువంటి సాధకులు కూడా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ 7 ప్రశ్నలు సమాధాన పడితేనే అది ఆత్మ విచారణ అయినట్టు. ఈ 7 ప్రశ్నలని కనుక మొట్టమొదటి మనం అనుసంధానం చేసుకోకపోతే
ఈ ఆత్మ విచారణ పక్కదారి పట్టే అవకాశం. అదేమిటి అంటే బంధం అనగా ఏమి, అనాత్మ అనగా ఏమి, పరమాత్మ అనగా ఏమి, అశాశ్వతం అనగా ఏమి, ఈ బంధహేతు కారణం ఏమిటి, బంధం అనగా ఏమి, బంధమునకు హేతు ఏమి, అది అసలు ఎంతకాలం ఉంటుంది, ఇవి ప్రశ్నలు. ఇవి జాగ్రత్తగా మనం చివరి దాకా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాధకులందరూ సామాన్యమైనటువంటి సమాధానాల చేత సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందితే సరి అయిన విచారణ సాగాలి. నిరంతరాయంగా మథనం జరగాలి, నిరంతరాయంగా అరణిని మధించాలి, నిరంతరాయంగా కవ్వాన్ని మధించాలి, నిరంతరాయంగా విరామం లేకుండా సత్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము, ఇవి నీ లక్షణాలు. స్పష్టమైనటువంటి 5 లక్షణాలు నేను చెప్పాను, చదవండి. జీవుని తన సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనందములు అనే నిజ లక్షణములను ఎరిగింపచేయు సాధన ప్రక్రియయే జ్ఞానం. వెరీ ఇంపార్టెంట్ అండి. జ్ఞానం అంటే స్పష్టమైనటువంటి నిర్వచనం అండి. అన్ని చోట్ల జ్ఞానం 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 అని అనేక చోట్ల వాడుతూ ఉంటాం, అనేక గ్రంథాల్లో వస్తుంది. స్పష్టమైన నిర్వచనం ఏంటంటే జీవుని యొక్క యథార్థ స్వరూపం ఇదే. మానవుడు గుర్తింపదగినటువంటి తన స్వరూప లక్షణాలు ఇవే: సత్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము, ఇంకోటి ఏంటండి చైతన్యము. సత్యము, ప్రకాశము, చైతన్యము, జ్ఞానము, ఆనందము. ఈ వరుస క్రమం మర్చిపోకూడదండి, మళ్ళీ అన్వయం మారిపోతుంది. సత్యము, ప్రకాశము, చైతన్యము, జ్ఞానము, ఆనందం. ఎందుకనంటే మానవుడు ఈ 5 కోసమే శ్రమిస్తున్నాడు. ఎందుకు పుట్టాడు? ఈ 5 లక్షణాలను తెలుసుకోవడానికే పుట్టాడు. ఈ 5 లక్షణాలతో జీవించడానికే పుట్టాడు. ఈ 5 లక్షణాలలో నిష్ఠ కలిగి ఉండడానికే పుట్టాడు. ఈ 5 తెలుసుకుంటే ఏమవుతుంది? బంధం తొలగిపోతుంది. ఒకటే ఫలితం వస్తుంది. ఏమిటయ్యా అంటే జీవభావం అనే బంధం తొలగి ముక్తి లభిస్తుంది. సత్యము, ప్రకాశము, చైతన్యము, జ్ఞానము, ఆనందం. ఈ 5 లక్షణాలను ఈ వరుస క్రమంలోనే ఎందుకు పెట్టారనే విషయం కూడా నిన్న మీకు తెలియజేశాను. మానవ జీవన విధానంలో గమనిస్తే కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము, కైవల్య మార్గం అని 5 కేటగిరీలకు సంబంధించి 5 విభాజకాలకు సంబంధించినటువంటి జీవనం కనబడుతుంది. ఎవరి జీవనంలో అయినా సరే, అది బ్రహ్మచారి అయినా, గృహస్థ అయినా, వానప్రస్థ అయినా, సన్యాసి అయినా, అత్యాశ్రమి. 5వ ఆశ్రమ ధర్మం అత్యాశ్రమి. కైవల్యాశ్రమానికి సంబంధించినటువంటి వారందరూ ఈ అత్యాశ్రమి అనేటటువంటి స్థితిలో ఉంటారు. కర్మ మార్గానికి సంబంధించినటువంటి దానికి లక్ష్యం ఏమిటయ్యా? ఆనందం. భక్తి మార్గానికి సంబంధించిన లక్ష్యం ఏమిటయ్యా? జ్ఞానం. యోగ మార్గానికి సంబంధించిన లక్ష్యం ఏమిటయ్యా? చైతన్యం. యోగ మార్గానికి సంబంధించిన లక్ష్యం ఏమిటయ్యా? ప్రకాశం. అందువల్ల సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. జ్ఞాన మార్గానికి సంబంధించిన లక్ష్యం ఏమిటయ్యా? చైతన్యం. కైవల్య మార్గానికి సంబంధించిన లక్ష్యం ఏమిటయ్యా? సత్ లేక సత్యం. ద్వంద్వ రహిత సత్యం. అసత్తు లేని సత్తు. అసలు అసత్తు లేనే లేదు, కానీ ఉన్నదనుకుని దాని చేత బాధించబడుతూ, స్పందిస్తూ, దానివల్ల బంధం ఏర్పడినట్లుగా భయం చెందుతూ దాని నుంచి విముక్తి పొందామని సంతోషించారు. ఇది జీవుడు అంటే వేరే ఏమి లేదు. అంటే మిథ్యా జ్ఞానం చేత ప్రభావితం అయ్యాడు.
లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా అనేటటువంటి జ్ఞానం వలన ప్రభావితం అవుతుంది. దీనిని సద్వస్తు జ్ఞానంతో తొలగించు, సద్రహిత స్థితికి చేరు, వస్తుమద్రహిత స్థితికి చేరు. అది కైవల్యం అంటే. చదవండి. ఎరుక ఉనికిగా చేరి సాధన ప్రక్రియ రూపం అదర్శనమవుతుంది. ఇక జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అంటే తెలియవాడు అన్న త్రిపుటి ఏకరూపంలో ఉనికిగా అంటే సత్ లక్షణంగా నిలిచిపోతుంది. చూడండి, సత్ లక్షణం దగ్గర మరలా మూడుగా విభజించి చెప్పాడు. సల్లక్షణము జ్ఞానంగా, జ్ఞేయంగా, పరిజ్ఞాతగా. బాగా గుర్తుపెట్టుకోండి. పరిజ్ఞాత అంటే పరిజ్ఞానం కలిగిన వాడెవడో వాడు పరిజ్ఞాత, ప్రజ్ఞానం కలిగిన వాడెవడో వాడు పరిజ్ఞాత. స్థిత ప్రజ్ఞస్య కా భాష అని మనందరి తరఫున అర్జునుడు పరమాత్మను అడిగాడు. ఏమయ్యా, ఇదంతా తెలుసుకోవాలంటే నీకు ప్రజ్ఞ ఉండాలి, నీకు ప్రజ్ఞ ఉండాలి, నీకు ప్రజ్ఞ ఉండాలని చాలాసేపు చెప్పావు. అసలు ఈ స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరయ్యా అని అడిగాడు. చక్కటి లక్షణాలు భగవద్గీతలో చెప్తారు. భగవద్గీత చదివిన వాళ్ళందరికీ కూడా ఈ స్థిత ప్రజ్ఞస్య కా భాష అన్నటువంటి ప్రశ్న ఆన్సరు జాగ్రత్తగా గుర్తుండాలన్నమాట. అందుకని జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఇది త్రిపుటి. ఉత్పత్తి, లయం. సద్వస్తువులో రెండే ఉన్నాయి, ద్విపుటి. ఏమిటది? ఉత్పత్తి, లయం అంతే. లేదు విరోధానం, అనుగ్రహం, ఈ రెండే ఉన్నాయి. వెనక్కి తీసుకోవడం, తన వద్ద కాసేపు ఉంచుకోవడం, మరలా అనుగ్రహించడం. సృష్టి మొత్తానికి ఎన్నో పనులు ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ ఈ సృష్టి మొత్తానికి ఎన్ని పనులు ఉన్నాయ్యా అంటే ప్రస్థానత్రయం 5 పనులు ఉన్నాయని చెప్పి. సృష్టి, స్థితి, లయ, విరోధాన, అనుగ్రహం అంటే ఇంతకుమించి వేరే ఏమి లేవని. సృష్టి మనం అన్ని గుర్తుపెట్టుకోండి. 5 మీద మాట్లాడుతున్నాం. 5 మీద మాట్లాడే వాటి అన్నింటినీ కూడా మనం చేతి వేళ్లతో గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాటికి ఒక క్రమం ఉంటుందన్నమాట. ఆ క్రమాన్ని భంగపరచకుండా చూసుకోవాలన్నమాట. సృష్టి చిటికెన వేలు, స్థితి ఉంగరపు వేలు, లయం మధ్య వేలు, విరోధానం చూపుడు వేలు, అనుగ్రహం బొటన వేలు. కర్మ మార్గం చిటికెన వేలు, భక్తి మార్గం ఉంగరపు వేలు, యోగ మార్గం మధ్య వేలు, జ్ఞాన మార్గం చూపుడు వేలు, కైవల్య మార్గం బొటన వేలు. సత్ బొటన వేలు, చైతన్యం చూపుడు వేలు, జ్ఞానం మధ్య వేలు, ప్రకాశం మధ్య వేలు, ఉంగరపు వేలు జ్ఞానం, చిటికెన వేలు ఆనందం. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. 5 లక్షణాలు, 5 మార్గాలు. అలాగే ఇప్పుడు మళ్ళీ 5 చెప్పారు. ఇలా 5 చెప్పబడుతున్నాయి. జీవభావంలో కూడా ఉన్నటువంటి మళ్ళీ 5. శబ్ద బొటన వేలు, స్పర్శ చూపుడు వేలు, శబ్ద స్పర్శ రూప అది మధ్య వేలు, రస అదేమో ఉంగరపు వేలు, గంధ అది చిటికెన వేలు. అలాగే తన్మాత్రలు కూడా 5. ఆకాశ తన్మాత్ర, వాయు తన్మాత్ర, అగ్ని తన్మాత్ర, జల తన్మాత్ర, పృథ్వీ తన్మాత్ర, ఇవి కూడా 5. కర్మేంద్రియాలు అవి కూడా 5. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. వాక్పాణి, పాద, పాయు, ఉపస్థలు. రివర్స్. వాక్ అంటే బటన వేలు, పాణి చూపుడు వేలు, పాద మధ్య వేలు, పాయువు ఉంగరపు వేలు, ఉపస్థలు చిటికెన వేలు. అలాగే జ్ఞానేంద్రియాలు అవి కూడా 5.
అలాగే ప్రాణేంద్రియాలు అవి కూడా 5. ఇలా అన్ని 5 మీద నడుస్తుంది కాబట్టి పంచకం, పంచీకరణ అనేటటువంటి విధానంలో ఈ సాంఖ్య విచారణ బోధించబడుతుంది. చదవండి. ఇది సృష్టికి స్వాభావికం. జీవుడు సిద్ధి పొందుటకు సృష్టి యొక్క అమరిక. సృష్టి పంచీకరించబడినప్పుడు అపంచీకృత స్థితి నుంచి పంచీకరించబడి జీవుడు వ్యక్తమైనప్పుడు జీవుని యొక్క ఉనికిలో ఏమి లక్షణాలు ఉన్నాయి అంటే ఈ 5 లక్షణాలు: సత్యము, ప్రకాశము, సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. జీవుని యొక్క స్వరూప జ్ఞానాన్ని, స్వస్థితిని, ఆత్మస్వరూపాన్ని అతనికే తెలియజేదాన్ని జ్ఞానం అని. అతని ఉనికిలో అతను జ్ఞాన స్వరూపుడే అయి ఉన్నాడు. కానీ వ్యవహార కాలంలో అనాత్మ చేత ప్రభావితం అయ్యాడు, అభ్యాసం అయ్యింది. ఆ స్పందించడం అనేది దేహాత్మ భావంతో స్పందిస్తున్నాడు, శరీరం నేనుగా స్పందిస్తున్నాడు. పరమాత్మ స్థితిలో ఉనికి కలిగి ఉన్నటువంటి వాడై ఉండి శరీరం నేనుగా ప్రవర్తించడమే ఆ జ్ఞానం. చదవండి. ఇప్పటితో కృష్ణానంద మఠం వారిది అయ్యిందండి. సుందర చైతన్యానంద వారిది శ్లోకం చదువుతారు. చదవండి. ఇప్పుడు ఇది పేజ్ 40 అండి. చూస్తున్న వారి అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతక రేణువత్. అనుభవరీత్యా ప్రతి వ్యక్తి ఆత్మయై ఉన్నాడు. అయితే ఆ విషయము తన జ్ఞానములో లేదు. అది వెరీ ఇంపార్టెంట్. దీనికి సుందర చైతన్యానందులు ఎప్పుడో ఉపమానం చెప్తూ ఉంటారు. ఓ గురువు గారు మీ ఇంటికి వచ్చారు. వారికి చక్కగా ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఆతిథ్యం ఏదైతే ఉందో ఆతిథ్యంలో ముందుగా గృహస్థు ఏం చేశాడంటే గృహిణికి చెప్పాడు, ఇవాళ గురువు గారికి భక్ష్యాలు పెట్టాలనుకున్నా నేను, ఆ భక్ష్యాలన్నీ కూడా జాగ్రత్తగా తయారు చేయి, ఆతిథ్యంలో ఏ లోటు రాకుండా చూసుకో అని గృహ యజమాని గృహిణికి చెప్పాడు. సరేనండి అని చక్కగా తయారు చేసి, సరే గృహ యజమాని చక్కగా ఆతిథ్యాన్ని అందించాడు. అయితే ఏంటి, గురువు గారికి ఆవిడ ఇవి భక్ష్యాలని చెప్పలేదు. కానీ గురువు గారు అన్ని స్వీకరించారు. ఆయన దృష్టిలో అవి బొబ్బట్లు, వాటికి నామాంతరం ఉందన్నమాట. బొబ్బట్లు, భక్ష్యాలు అనేది సర్వనామం. వాస్తవికమైనటువంటి నామం వ్యక్తి ఒక్కొక్క పదార్థానికి విడిగా చూస్తే అప్పుడు అక్కడ ఏమిటది అంటే బొబ్బట్ అనుకున్నాడు ఆయన. సో ఆతిథ్యం అంతా పూర్తి అయిపోయింది. గృహస్థ సమయానికి ఏదో వేరే పని మీద బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు వెంటనే హడావిడిగా. వచ్చేసేప్పుడు గురువు గారు భోజనం అయిపోయింది. సరే విశ్రాంతి తీసుకున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. సరే వచ్చాడు, అయ్యా ఆతిథ్యం పూర్తయిందా, బాగా అంతా జాగ్రత్తగా ఆదరించారా, నేను పొరపాటున బయటికి వెళ్ళవలసి వచ్చింది, క్షమించండి అని వారిని అడిగారు. బాగా జరిగింది ఆయన, అంతా శ్రీమతి గారు గృహిణి గారు అన్ని సవ్యంగా చూశారు, బాగుందంతా అని సమాధానం ఇచ్చారు. నాకు సందేహం వచ్చింది, నేను మనసు ఎక్కడ ఆగిపోయిందయ్యా అంటే భక్ష్యాల దగ్గర ఆగిపోయింది. ఏమండి భక్ష్యాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా అని గురువు గారు. భక్ష్యాల అదేమిటో నాకు తెలియదయ్యా అన్నారు ఆయన. వెంటనే ఈయనకి ఆగ్రహం వచ్చేసింది. ఎందుకంటే మనసు ఎప్పుడు భక్ష్యం చుట్టూ తిరుగుతుంది ఆయన ఏ పని మీద ఉన్నా సరే. వెంటనే ఆ గృహిణిని పిలిచాడు, ఏమిటి నువ్వు భక్ష్యాలు పెట్టలేదా, ఏంటి వాటిని అసలు ఆయన కోసమే కదా తయారు చేసావు, ఏమిటి నువ్వు పరిస్థితి అని అడిగాడు. అడిగినప్పటికీ అదేంటండి పెట్టాను కదా. అవును ఆవిడ పెట్టినవన్నీ తిన్నాను ఆయన అన్నాడు గురువు గారు. మరి తినలేదంటారు ఏంటండి అన్నాడు. ఇదేమిటో నేను ఆవిడ ఏం పెట్టిందో నేను తిన్నానే, వాటి పేర్లు నాకు అవగాహన లేదు, ఉద్దేశంలో భక్ష్యాలంటే ఏమిటో. ఆ పట్రా ఇది అన్నాడు, ఆ మిగిలిపోయిన భక్ష్యాలు కొట్టు, ఇవేనండి ఇవి తిన్నారు కదా మీరే.
నిజవస్తు దర్శనం జరిగేటప్పుడు తినేశాను అన్నాడు ఆయన. ఇవేనండి భక్ష్యాలు అన్నాడు ఈ పెట్టినటువంటి గృహ యజమాని. ఓ ఇవి బొబ్బట్లయ్యా అన్నారు. సో ఇప్పుడు బొబ్బట్లన్నా భక్ష్యాలన్నా రెండు నిజవస్తు దర్శనంలో అయి ఉన్నాయి. అలాగే ఉనికి స్థితిలో అది ఆత్మే అయ్యింది. సర్వజీవులు 84 లక్షల జీవరాశులు తమ ఉనికి యందు ఆత్మస్వరూపులే అయ్యున్నారు. స్వరూప జ్ఞానంలో ఆత్మస్వరూపులే అయ్యున్నారు. అజ్ఞానవశాత్ అంటే వ్యవహార జ్ఞానం చేత ఆచ్ఛాదితం అవడం వలన, నేను శరీరమును అనేటటువంటి తాదాత్మ్యతాభావం చేత ప్రభావితం కావడం చేత, ఆచ్ఛాదితం కావడం చేత, కవర్ చేయబడటం చేత తన ఉనికిని తానే గుర్తుపట్టలేనటువంటి స్థితికి బుద్ధి జారిపోయింది. బుద్ధి యొక్క శక్తి ఏమిటంటే నిజ వస్తు దర్శనం. సత్యాన్ని గుర్తించగలిగేది బుద్ధితోటి. ఆ బుద్ధి ఎప్పుడూ కూడా అతీంద్రియ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, పరేంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాలి, పారలౌకిక జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. బుద్ధికి ఉండవలసినటువంటి లక్ష్యం అది. కానీ ఈ బుద్ధి ఎప్పటికప్పుడు సాపేక్ష జ్ఞానంలో పడిపోతుంది. నిరపేక్ష స్థితిలో ఉండవలసినటువంటి బుద్ధి సాపేక్ష స్థితిలో పడిపోయి ఇంద్రియ తాదాత్మ్యాన్ని, విషయ తాదాత్మ్యాన్ని, వ్యవహార తాదాత్మ్యాన్ని పొంది శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి విషయేంద్రియ జ్ఞానం మాత్రమే సత్యం అనుకునేటటువంటి ఆభాసకలోనైంది, అధ్యాసకలోనైంది. వీటిని చాలా జాగ్రత్తగా విమర్శించి ఇవి లేనివి, ఇవి మిథ్యా వస్తువులు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి జగన్మిథ్య, వాళ్ళ నిజ ఉనికి అయినటువంటి బ్రహ్మము సత్యం. ఈ రీతిగా ప్రతి మానవుడు నిర్ణయం పొందాలి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరః ఇదమేవ తు తచ్చాస్త్రం వేదాంత కిండిమః. చదవండి. జ్ఞానము లేకపోవుట చేత దేహముతో తాదాత్మ్యం చెంది తాను పరిమితుడను అని భావించి తత్ఫలితముగా సంభవించు అనంత దుఃఖమునకు వారసుడై అలమటించుచున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? నీ స్వరూప జ్ఞానంలో ఏముంది? అనంతానందము, అఖండానందము ఉన్నాయి. స్వరూప జ్ఞానం మరపుకు రావడం వలన అనంత దుఃఖ స్వరూపుడిగా మారిపోయింది. ఈ ప్రపంచంలో ఎవరినైనా కదలుతుంది, ఏ మానవుడినైనా కదలుతాడు. నాయన నీ జీవితం ఎలా సాగుతుంది? అబ్బో ఏమని చెప్పనండి బాబు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బంధాలు, ఎన్నో బాధలు, ఎన్నో బరువులు అంటూ అనంత దుఃఖాన్ని ఏకరువు పెట్టి ఎవరినైనా అడగండి. దిగాల్ ఫేస్, నీరసం, నిస్పృహ, నిరాశ. నిరాశీగా ఉండవయ్యా అంటే నిరాశగా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలన్నమాట. అనంతానంద స్వరూపుడుగా ఉండేటటువంటి ఉనికిని మరిచిపోయేటప్పటికీ, వ్యవహార కాలంలో ఏర్పడుతున్నటువంటి దుఃఖమే సత్యం అనుకునేటప్పటికీ నిరంతరాయంగా నేను దుఃఖ స్వరూపుణ్ణి, నేను బాధాస్వరూపుణ్ణి, నేను బంధస్వరూపుణ్ణి, నేను తప్తస్వరూపుణ్ణి అనేటటువంటి వ్యతిరేక లక్షణాలు కలిగి, నేను సత్యస్వరూపుణ్ణి, నేను చైతన్య స్వరూపుణ్ణి, నేను ప్రకాశ స్వరూపుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి అనే స్వరూప జ్ఞానం కాస్త వ్యతిరేక లక్షణాలను సంపాదించుకున్నాను. ఎవరిని కదిలిచినా సరే నేను అసత్స్వరూపుణ్ణి, అచైతన్య స్వరూపుణ్ణి, అజ్ఞాన స్వరూపుణ్ణి, అప్రకాశ స్వరూపుణ్ణి, దుఃఖ స్వరూపం అనే నిర్ణయం బాగా వ్యవహారంలో కలిగేసేటప్పటికీ ఆ అభ్యాస విశేషం చేత అనంత దుఃఖ స్వరూపుడుగా తనను తాను గుర్తు. ఇది వైపరీత్యం సంభవించింది. ఈ వైపరీత్యాన్ని దేంతో పోగొట్టగలుగుతాం? మొదట్లో చెప్పాడు,
చీకటి పోవాలి అంటే ప్రకాశం ఉండాల్సిందే తప్ప అన్య మార్గములో చీకటి పోదు. తేజస్తిమిర సంకవత్ అనే ఉపమానం. ఇప్పుడు కూడా ఉపమానం చెప్పాడు, కటక రేణువు. ఇప్పుడు దీంట్లో ఇంత తీవ్ర దుఃఖంతో మునిగిపోయినటువంటి వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం బోధించు, ఆత్మ విచారణను బోధించు. భారతీయ సనాతన ధర్మం సాంప్రదాయంలో అంత్యేష్టి నిర్వహించినటువంటి కర్తకు ఆత్మజ్ఞానం బోధిస్తారు. తన యొక్క తల్లి తండ్రి బాంధవ్యం ఎవరైనా సరే గతించినట్లయితే ఉత్తర క్రియలు అంత్యేష్టి నిర్వహిస్తే ఆ వేదన సమయంలోనే ఆత్మజ్ఞాన బోధ చేయబడుతుంది. ఆత్మజ్ఞానం ద్వారా ఆ వేదనను తొలగిస్తాడు. దానికి స్వరూప జ్ఞాన ప్రచోదితమైనటువంటి కర్మకాండని ఏర్పరిచారు. కర్మకాండ కూడా స్వరూప జ్ఞానాన్నే ప్రచోదిస్తోంది, కానీ అది పరోక్ష ప్రమాణం, ప్రత్యక్షంగా ముక్తిని ఇవ్వజాలదు. కర్మకాండ ఆనందాన్ని ఇస్తుంది అంతవరకు, దాని అవధి అంతవరకే. జాగ్రత్తగా అందుకని ఏ మార్గాన్ని అనుష్ఠించినా లక్ష్యాన్ని తెలిసి అనుష్ఠించాలన్నమాట. అయితే వాటి సహకారం కావాలి. కర్మ యొక్క సహకారం, భక్తి యొక్క సహకారం, యోగం యొక్క సహకారం జ్ఞానానికి అత్యావశ్యకం. ఈ మూడింటిలో పరిణామం చెందే జ్ఞాన మార్గానికి రావాలి. లేకపోతే పునః మరలా ఆయా మార్గాలలో ప్రవేశించి పరిణామాన్ని పూర్తి చేయాలి. అందువల్ల ఆ పరిణామం పూర్తయినటువంటి వాడికి సూచన చేయగానే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. దానికేం కష్టపడక్కర్లేదు. చురుకైనటువంటి విద్యార్థి ఆ పాఠశాలలో చెప్పగానే అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నది అప్పుడే మననం చేస్తాడు. మననం చేసిందని అప్పుడే ధారణ చేస్తాడు. అప్పుడే దాన్ని తన యొక్క జ్ఞానంలో భాగంగా చేసుకుంటాడు. దానికోసం కష్టపడక్కర్లేదు. పూర్వ శ్లోకంలో ఉపమానంలో చెప్పారు, విద్యార్థి తనకు తెలియదు అనేటటువంటి అజ్ఞానం నుంచి ప్రయత్నపూర్వకమైన అభ్యాసం ద్వారా, శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా తాను దీనిని తెలుసుకున్నాను, దీనిని అనుభవించాను, దీని యొక్క జ్ఞానాన్ని పొందాను అనేటటువంటి సంతృప్తిని జ్ఞానం చేతే పొందుతున్నాడు. ఎంతకాలం అయితే అది అజ్ఞాన అవస్థలో ఉంటుందో అది సర్వకాలము అలాగే ఉంటుంది. అందువలన ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే, ఏ జ్ఞానాన్ని పొందితే ఇక మిగిలిన వాటిని పొందవలసిన అవసరం లేదు. దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాలి అనేటటువంటి పిపాస లేకుండా పోతుందో అటువంటి జ్ఞానాన్ని పొందుము. చదవండి. అజ్ఞానము తొలగగానే ప్రతి జీవియు ఆత్మానందముతో ప్రకాశించగలడు. వెరీ ఇంపార్టెంట్. ఆత్మానందముతో ప్రకాశించగలడు, చాలా ముఖ్యమైనది. మన రోజువారీ జీవితంలో ఎట్లా ఉంటామంటే, మనం అసలు ఉండవలసింది ఎలాగా అంటే తప్తాయ పిండము వలె ఉండాలి. ఎర్రగా కాల్చబడిన ఇనుప గుండు వలె ఉండాలి. దాని మీద ఏది పడ్డా భస్మీభూతం అయిపోవాలి. ఏ కర్మ బీజములు పడ్డా భస్మీభూతం అయిపోవాలి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణ అనేటటువంటి పద్ధతిగా ఉండాలి. ఎందుకని? జ్ఞానమొక్కటే పవిత్రమైనటువంటి, జ్ఞానమొక్కటే పవిత్రమిహ విద్యతే అంటుంది భగవద్గీత. అసలు ఈ భూమండలం అంత మీద పవిత్రం అంటూ ఏదైనా ఒకటి ఉందయ్యా అంటే అది జ్ఞానం మాత్రమే. మిగిలినవన్నీ కూడా దాని ప్రతీకలు. ఏమండి పసుపు నీళ్లు ముట్టుకుంటే పవిత్రం, ఏమండి మడిబట్ట కట్టుకుంటే పవిత్రం, ఏమండి దీక్షాధారణ చేస్తే పవిత్రం, మాలధారణ చేస్తే పవిత్రం. ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మకాండలలో స్థాయి భేదాన్ని బట్టి పవిత్రం ఉంటుంది. చేతికి పవిత్రాలు ధరిస్తే పవిత్రం, దర్భలతో కూడిన పవిత్రాలు ధరిస్తే పవిత్రం. రేపు గ్రహణ కాలం రాబోతోంది, అన్నిటికీ దర్భలను వేసి ఆయా కాలములను సరి అయినటువంటి జపతప యోగ యాగ నిష్ఠలను కలిగి ఉండి ఆ గ్రహణ కాలాన్ని జాగ్రత్తగా వినియోగించుకున్న వాళ్ళందరూ పవిత్రులే. అయితే ఇదంతా ఏమిటయ్యా అంటే కర్మకాండ పద్ధతి. జ్ఞానకాండ పద్ధతి ఒకటి. ఎప్పుడూ స్వరూప జ్ఞాన నిష్ఠుడై ఉన్న వాడెవడో వాడే పవిత్రుడు. అటువంటి జ్ఞాన మార్గంలో స్వానుభవం, స్వీయ ఉనికి స్వరూప జ్ఞానం.
ఇవి చాలా ప్రధానమైనవి. వీటిని పొందగానే తాను చేరవలసినటువంటి గమ్యం, చేరినటువంటి స్థితిని మానవుడికి నిర్ణయం అవుతుంది. ఆ లక్షణం చేత నిర్ణయం చదువు. స్వర్ణమును మూసలో కరిగించగానే అది పచ్చని కాంతితో మెరియుచుండును. బంగారము ద్వారా మనకు తెలియవచ్చు కాంతి బంగారునందున్నదా లేక అగ్నికి సంబంధించినదా అని విచారణ చేయాలి. సాధారణంగా బంగారం కొనడానికి వెళ్ళామండి, ఎవరైనా దేన్ని బట్టి చూస్తారు బంగారం విలువ అంటే వన్నెను బట్టి. అది 18 క్యారెట్టా, 10 క్యారెట్టా, 20 క్యారెట్టా, 24 క్యారెట్టా అనే దాని వన్నెను బట్టి తెలుసు. అయితే ఇత్తడి పొత్తడి ఈ రెండింటికి వన్నే తేడా. ఇత్తడి వస్తువులు కూడా అలాగే కనబడతాయి, బాగా తవ్వితే ఇత్తడి వస్తువులు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. అబ్బో ఇది బంగారపు గిన్నెమో అనే భ్రాంతిని కలిగి ఇత్తడి పొత్తడి, కానీ విలువ దేని దానిదే. ఇత్తడి విలువ ఇత్తడిదే, పొత్తడి విలువ పొత్తడి. ఎప్పుడు తెలుస్తున్నాడా? అగ్నిలో వేసినప్పుడు. అగ్నిలో వేసినప్పుడు దాని వన్నె పెరిగిపోతుంది. యథార్థమైనటువంటి స్వరూపానికి సంబంధించిన వన్నె కలుగుతుంది బంగారాన్ని. ఇత్తడికో ఆ వన్నె కలగదు. కాబట్టి జాగ్రత్తగా ఇత్తడా పొత్తడా తెలియాలి అంటే దాన్ని పట్టుకెళ్ళి అగ్నిలో వేయాలి, వేస్తే తీసి చదవండి. ఈ కాంతి బంగారుకు సంబంధించినదే. ఎందుకంటే ఇత్తడికైనా అగ్ని ఒకటే, పొత్తడికైనా అగ్ని ఒకటే. అగ్నిలో ఏ భేదం లేదు. ఆ అగ్ని అనేటటువంటి ఆ ప్రయత్నం రెండిటికి ఒకటే. దాని నిర్ణయం అయ్యేటటువంటి వస్తుతత్వ దర్శనం దాని యొక్క ప్రకాశాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఈ బొగ్గ వజ్రమ అన్నాం అనుకోండి, బొగ్గు వజ్రం రెండు కెమికల్ బ్యాలెన్స్ ప్రకారం చూస్తే, రసాయనిక ధర్మం ప్రకారం చూస్తే ఒకటే. మరి బొగ్గు వజ్రం ఒకటేనండి అంటే గుర్తుందా? కుదరదు కదా. వజ్రం విలువ వజ్రానిదే, వజ్రం లక్షణాలు వజ్రానివే, వజ్రం ధర్మం వజ్రానిదే. బొగ్గు లక్షణాలు బొగ్గువే, బొగ్గు ధర్మాలు బొగ్గు. రెండిట్లో ఉన్నది కార్బనే కదండి అంటే చాలు. చదువు. బంగారులోని మాలిన్యమును తొలగించి స్వర్ణమును పరిశుభ్రమునర్చుటకు అగ్ని పరికరమై ఉన్నదే గాని బంగారునందలి ప్రకాశము అగ్నిది కాదు. అగ్ని వలననే ఆ ప్రకాశము వచ్చినట్లయి అయినచో ఒక ఇటుకను నిప్పులో వేసినను అది బంగారు వలె కాంతివంతము కావాలను, కానీ అలా జరగదు. అది మనం చూస్తున్నాగా కళ్ళెదురకుండా. అన్ని వస్తువుల్ని అగ్నిలో వేసి చూసాం, వేస్తే వాటి ప్రకాశం ఇనుమడించిందా? ఇనుమడించలేదు కదా. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అగ్ని ధర్మం ఒకటే అన్నిటికీ అయి ఉన్నప్పటికీ నిజవస్తు దర్శనమైనటువంటి హిరణ్మయం, ఈ బంగారం ఉపమానం చాలా చోట్ల చెప్తారండి, అనేక ఉపమానాల్లో కూడా ఇది వస్తుంది. హిరణ్మయ కోశ స్వరూపులు, ఈ స్వరూప జ్ఞానంలో హిరణ్మయ కోశ స్వరూపుడు, ఆదిత్య మండల వర్తి వినేది. అంతేగాని పృథ్వీ లక్షణాలతో జీవించేటటువంటి కఠిన సదృశమైనటువంటి శిలా సదృశమైనటువంటి రాక్షస సదృశమైనటువంటి వాడివి కావాలి. ఎప్పుడు కూడా హిరణ్మయ లక్షణాలతో ఉండాలి. నువ్వు హిరణ్మయ పురుషుడు, నీలో ఉన్నటువంటి అక్షర పురుషుడు హిరణ్మయ పురుషుడు. ఆయన ఉన్నటువంటిది హిరణ్మయ కోశం. ఆ హృదయ మధ్యస్థానంలో నేనున్నాను అనేటటువంటి నేను అనేటటువంటి ఏ చిత్ ప్రకాశం ఉన్నదో ఆ చిత్ ప్రకాశము హిరణ్మయ ప్రకాశం. అది హిరణ్మయ కోశ స్థానం. దీనిని జాగ్రత్తగా గుర్తించాలి. ప్రకాశము బంగారు యందే ఉన్నది. స్వర్ణములోని మాలిన్యము అగ్ని చేత తొలగించబడగానే బంగారు తన స్వప్రకాశమును వెదజల్లును. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇది శ్రీ సూక్తం. ఈ సూత్రాన్ని జాగ్రత్తగా పట్టుకోమని చెప్తున్నాడు. అమ్మవారి స్వరూపం, నీలో ఉన్నటువంటి శక్తి, చైతన్యం అనేటటువంటి శక్తి యొక్క స్వరూపం ఏమిటి? హిరణ్యవర్ణం, బంగారు వర్ణంలో.
హిరణ్యవర్ణాం హరిణీం, అటు ఇటు కదులుతూ ఉంది. లేడీ వేలే అటు ఇటు కదులుతూ ఉంది. సువర్ణ రజతస్రజాం, చాలా గొప్పగా ఈ శ్రీ సూక్తంలో మొదటి శ్లోకాన్ని జాగ్రత్తగా తత్వజ్ఞాన అనుసంధానంతో చూడాలండి. ఐహికమైన అనుసంధానంతో చూడకూడదు. అన్ని సూక్తములు కూడా స ఉక్తము, సత్తును తెలియజెప్పేటటువంటి మాటలు. సూక్తం అంటే అర్థం అది. పంచ సూక్తములు ఉన్నాయన్నమాట. వాటిలో తత్వజ్ఞానాన్ని అనుసంధానం చేసి ఇచ్చారు. పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీళా సూక్తం, అగ్ని సూక్తం, మన్యు సూక్తం, ఇట్లా వేదములన్నీ కూడా సూక్త సదృశము. స ఉక్తం అంటే సత్తును తెలియజేయటటువంటి మాటలు, సత్తును తెలియజేయనటువంటి లక్షణం. వీటిని ఐహిక అర్థంలో చూస్తే అవి జీవభావాన్నే కలిగిస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే శ్రీ సూక్తం చదివితే బాగా డబ్బు వస్తుంది, బాగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది, ఆయన అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి. నిజానికి అక్కడ ఉద్దేశానికి సంబంధించిన మాటలు ఏమీ లేవు. బ్రహ్మాండ సృష్టి గురించి బోధించి, హిరణ్మయ కోశ స్థితిని గురించి శ్రీ సూక్తం బోధించి, నువ్వు పంచకోశ విలక్షణుడు నాయన అని చెప్తుంది. ఇది శ్రీ సూక్తం చెప్పేటటువంటి జ్ఞానం. ఈ దృష్టితో చూసినటువంటి వాడికి అక్కడ ధనధాన్యాలు, కొండలు, కొమ్మరివాడు, ఆభరణాలు ఏమీ కనపడదు. ఈ వస్తు నిశ్చయ జ్ఞానంతో చూసినటువంటి వాడికి అంతా తత్వజ్ఞానమే కనబడుతుంది, అంతా బ్రహ్మజ్ఞానమే కనబడుతుంది, అంతా ఆత్మజ్ఞానమే కనబడుతుంది, అంతా స్వరూప జ్ఞానమే కనబడుతుంది. సరే, అలాగే జీవుడు అజ్ఞాన మాలిన్యముచే కలుషితమై ఉన్నాడు. అది బంగారం ఎట్లా అయితే మకిలి పట్టుకుని, మట్టి పట్టుకుని ఈ మాలిన్యంతో దాని వన్నె ఎట్లా తరిగిపోతుంది, స్వరూప జ్ఞానం ఉనికిగా కలిగినటువంటి మానవుడు కూడా ఈ అజ్ఞాన కలుషం అనేటటువంటి మోహభ్రాంతి అనే దాని వలన, తామసికమైనటువంటి మోహభ్రాంతి చేత ఆవరించబడి, శరీరభ్రాంతి చేత ఆవరించబడి, ఆసక్తి, ఆకర్షణ, ఆరాటం, పోరాటం ఇత్యాదుల చేత ప్రభావితమై, గుణత్రయము చేత ప్రభావితమై, వసనాత్రయము చేత ప్రభావితమై తన లక్షణత్రయాన్ని కోల్పోయింది. సరే, జ్ఞానాభ్యాసము ద్వారా అజ్ఞాన మాలిన్యము తొలగగానే తాను ఆత్మయే గనుక స్వయం ప్రకాశమై భాషించు. కాబట్టి అజ్ఞానం తొలగాలి అంటే ఒకే ఒక అభ్యాసం చేయాలి, జ్ఞానాభ్యాసం చేయాలి. ఏదో ఇతరత్రా చాలా పనులు చేశానండి అంటే ఆ పనుల వల్ల ఏం లభించిందో చూసుకోవాలి. సాధకులందరినీ మధించేసేటువంటి ప్రశ్న అండి, చిన్న విషయం కాదు. ఎంతో మంది సాధకులు మన దగ్గరికి వచ్చి వెళుతూ ఉంటారు. వాళ్ళందరూ వారి వారి సాధనల గురించి ఎన్నో చెప్తూ ఉంటారు. అంత్యానికి ఈ ప్రశ్నను అనుసంధానించమంటున్నాడు. ఇదంతా చేశావు, ఏం పొందావు అని ప్రశ్న. స్వరూప జ్ఞానాన్ని పొందానండి, ఇహ తిరుగులేదు, నువ్వు మళ్ళా చేయక్కర్లేదు. అదే నేను స్వరూప జ్ఞానాన్ని పొందలేదండి, తత్వజ్ఞానాన్ని పొందలేదండి, లాభం లేదు, మళ్ళా చేయాలి. సత్యనారాయణ వ్రతం ఎన్నిసార్లు చేయాలి జీవితంలో? ఏ వ్రతమైనా ఓసారి చేస్తే చాలు, అన్ని వ్రతాలు చేయక్కర్లేదు. స్వరూప జ్ఞాన నిష్ఠుడైన వాడు ఏ వ్రతాలు చేయక్కర్లేదు, ఏ దీక్షలు పొందక్కర్లేదు. ఆత్మనిష్టయే అన్నిటికంటే పెద్ద దీక్ష, జీవితకాల దీక్షలు అవి. తత్కాల దీక్షలు కావు అవి. కాసేపు ఈ గంట చేతికి కంకణం కట్టుకున్నానండి, ఈ గంట మాత్రమే మీరు చెప్పినట్టు వింటానండి అనేటటువంటి పద్ధతి కాదట. ఒక్కసారి గురుపాదములయందు ఆశ్రయం పొంది శరణాగతుడై స్వరూప జ్ఞాన నిష్ఠుడైనటువంటి ఆత్మనిష్ఠుడైనటువంటి సాధకుడు సర్వకాల సర్వావస్థలయందును సర్వదేశములందును ఆత్మనిష్ఠుడే అయి ఉంటాడు, స్వరూప జ్ఞాన నిష్ఠుడే అయి ఉంటాడు. అంతే. మరికి అవే ఒక క్షణం కూడా మరలా అందులో నుంచి వేరుగా వచ్చే అవకాశం లేదు. ఒక్కసారి తాను ములుగుచ్చ సందులేక వ్యాపకమై ఉన్నాడనేటువంటి స్వరూప జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి పునః పరిమితమయ్యేటటువంటి అవకాశం లేదు. తాను సర్వకాల సర్వావస్థల ఎందుకు లేనివాడు నాహం రహితపరచబడినప్పుడు మరలా ఉన్నాననేటటువంటి భ్రాంతిని పొందే అవకాశం లేదు.
సర్వభ్రాంతి రహితమయ్యేటటువంటి పరబాహ్యాన్ని దర్శించినటువంటి వాడికి పునః నేను మరలా ఇదిగో నేను జ్ఞాన స్వరూపుణ్ణి, నేను ఎరుక స్వరూపుణ్ణి, నేను శరీర స్వరూపుణ్ణి, నేను అక్షర పురుషుణ్ణి, నేను క్షర పురుషుణ్ణి, నేను పురుషోత్తముణ్ణి అని అష్టతను నిర్ణయాన్ని మరలా పొందే అవకాశం, తద్వ్యవహార నిర్ణయాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ఈ అసద్వ్యావృత్తిని పొందేటటువంటి అవకాశం సత్ సద్రహితం అనే కైవల్య మార్గంలోనే మానవుడు ప్రయాణించాలి, మానవుడు జీవించాలి. భోజనం చేసిన అందుకని నాయన ప్రహ్లాదుడి గురించి భాగవతం గురించి ఏం చెప్తుందంటే హాసలీలాదులన్ హరిస్మరణ మానడు కదా, పాలున్ త్రాగుతున్, ఉడుతుతున్, భోజనం చేస్తూ, మాట్లాడుతూ, స్నేహితులతో ప్రవర్తిస్తూ, తల్లిదండ్రులతో ప్రవర్తిస్తూ, ఆడుకుంటూ, పరిగెడుతూ, చదువుకుంటూ, ఏనన్నా చేయనివ్వండి హరినామస్మరణ మాత్రం మరవడు కదా ఈ ప్రహ్లాదు అంటాడు ప్రహ్లాదు. మనందరికీ ప్రహ్లాదుడు ఆదర్శం అన్నమాట. తల్లి గర్భంలోనే ఈశ్వరార్పణ, ఈశ్వరారాధన, సర్వస్వ శరణాగతి పొందినటువంటి వాడు, బాల్యం విడవక ముందే హరిదర్శనం పొందినటువంటి వాడు, తత్వదర్శనం పొందినటువంటి వాడు, అఖండ భూమండలాన్ని 1000 సంవత్సరాల పాటు పరిపాలించి దివ్య జీవనాన్ని అందించినటువంటి వాడు. ఇటువంటి వారసత్వం కలిగి ఉన్నాం మానవుల అజ్ఞానజనితమైనటువంటి తామసికమైనటువంటి ప్రవృత్తులను కలిగి లేము మనం. అటువంటి భాగవతోత్తముని యొక్క లక్షణాలు మనలో మేల్కొన్నారు, ఆ స్వరూప జ్ఞానం మేల్కొన్నారు. చదవండి. అందుచేతనే అజ్ఞానముచే కలుషితమైన జీవుడు జ్ఞానాభ్యాసముచే వినిర్మలమగునని ఆచార్యులు ఈ శ్లోక ప్రథమ పాదంలో తెలియజేసినారు. జ్ఞానాభ్యాసం అనగా ఎవరు తెలియజేశారు ఇంతకీ? ఆచార్యులు వారు. ఆచార్యులు ఆచరంతి ఇది ఆచార్య, తాను స్వయముగా ఆచరిస్తూ ఆచరింపచేయు వారెవరో వారు ఆచార్యులు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురువుగారి లక్షణం అన్నమాట. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురువు గారి యొక్క లక్షణం ఉన్మని యోగం. ఆ ఉన్మని లక్షణం తెలిసినటువంటి వాళ్లే గురువులు. ప్రపంచంలో అందరూ గురువులేనని అంటారు కూడా, అందరు గురువుల దగ్గరికి వెళితే స్వరూప జ్ఞానం లభించదు. ఎవరికైతే ఉన్మని మనోన్మని అవస్థలు తెలిసి దేహాత్మస్థితిని అధిగమించి స్వస్థానమైనటువంటి పరమాత్మ అనేటటువంటి ఉనికిలో అధిక విశ్రాంతిగా ఉన్నాడు, వాడు మాత్రమే నీకు ఆచార్యుడు. అటువంటి ఆచార్యుడు మాత్రమే నీలో స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. చదవండి. జ్ఞానాభ్యాసం అనగా ఆత్మానుభూతి నొందుటకు ఉపకరించు ఉత్తమ సాధన ప్రక్రియ. నిషిద్ధ నిర్ణయ పద్ధతుల ద్వారా అధ్యాసను వదిలి ఆధ్యాత్మములో కదిలి తరించు ఏకైక మార్గం. ఈ 5 పదాలు సరిగ్గా చదవాలి. మళ్ళా నిషిద్ధ నిర్ణయ పద్ధతుల ద్వారా అధ్యాసను వదిలి, నిషిద్ధ నిర్ణయ పద్ధతుల ద్వారా అధ్యాసను వదలి. మనం మొదట్లో కూడా చెప్పుకున్నాం. అధ్యాస అంటే ఏమిటి? ఉన్నది కనపడకపోవడం. ఆభాస అంటే ఏమిటి? లేనిది కనపడటం. ఉన్న తాడు కనపడలేదు, లేని బాము కనపడింది. ఉన్న పరమేశ్వరుడు కనపడలేదు, లేని ప్రపంచం కనపడుతుంది, లేని సంసారం కనపడుతుంది. ఈ అధ్యాస తొలగాలి అంటే ఏది నిషేధించబడాలో అది నిషేధించబడాలి, ఏది నిర్ణయించబడాలో అది నిర్ణయించబడాలి. చాలా 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 ఇంపార్టెంట్.
సాధకుడు ఆత్మవిచారణ చేసేటప్పుడు, యుక్తాయుక్త విచక్షణ చేసేటప్పుడు నిషేధమును పరిహరించాలి, నిర్ణయాన్ని గ్రహించాలి. ఈ రెండు ఏకకాలంలో చేయాలి. ఇలా ఏకకాలంలో చేసేవాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడో ఇప్పుడు నిషేధ ప్రక్రియ చేస్తానండి, కల్పాంతానికి ఎప్పుడో నిర్ణయం చేస్తానండి అంటే అది ఇప్పుడు అయ్యే పని కాదు. చాలా మందికి ఈ వాయిదాల వరాలయలు లోపల ఉంటారు అన్నమాట. ఏదన్నా చెప్తే తర్వాత చేస్తానండి, ఇప్పుడు బిజీగా ఉన్నానంటే. ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలి కదా. ఏ క్షణంలో మేలుకొలిపితే ఆ క్షణంలో మేలుకోవాలి కదా. అంతేగాని ఇప్పుడు నేను అలసిపోయి ఉన్నానండి, ఇప్పుడు నేను బిజీగా ఉన్నానండి, నేను వేరే పనిలో ఉన్నానండి, మీరు చెప్పిన తర్వాత చూస్తానండి అని అప్రధానం చేశామనుకోండి ఆచార్యుని యొక్క సూచనని, మరల నీకు ఆ జ్ఞానాంజన శలాక దొరకదు, నువ్వు గుర్తించలేదు. మరలా ఆ రీతిగా కాల ప్రవాహంలో నువ్వు రావడానికి కల్పాంతం టైం అయినా పడదు. కాబట్టి ఆచార్యుని సూచన నీకు లభించిన వెనువెంటనే ఆ సూచనను వినియోగించి తొలగించవలసిన దానిని తొలగించు, నిషేధం చేయవలసిన దాన్ని నిషేధం చెయ్యి, నిర్ణయం చేయవలసిన దాన్ని నిర్ణయం చెయ్యి, అజ్ఞాన కలుషంలో నుంచి బయటపడు. చదవండి. దేహేంద్రియ మనోబుద్ధులు తాను కానని, వీటికి ఆధారమై భాషించు ఆత్మయే తానని తెలియ జ్ఞాన మార్గము. వెరీ ఇంపార్టెంట్. నీకు ఏది నిర్ణయమైనా సరే అది దేహేంద్రియాదులను సూచిస్తుందా, స్వరూప జ్ఞానాన్ని సూచిస్తుందా? స్వరూప జ్ఞానం అని అనేక చోట్ల వస్తుందండి. అనేక చోట్ల కూడా మనం చెప్తాం అదేమాట. స్వరూప జ్ఞానం అంటే ఏమిటి? సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. ఈ 5 లక్షణాలే స్వరూప జ్ఞానం. దాన్ని పొందాలి. చదవండి. ఆత్మ తనకు తాను స్వయం ప్రమాణమై ఉన్నది. స్వయం ప్రమాణమై ఉన్నది, స్వయం ప్రకాశమై ఉన్నది, స్వయం ప్రమాణమై ఉన్నది అంటే అర్థం ఏంటి? ఇందాక ఉపమానం చెప్పాడు, బంగారం ఉపమానం చెప్పాడు. బంగారం అనేటటువంటి ఉపమానంలో ఇది బంగారం అవునా కాదా అని తెలుసుకోవడానికి పక్కన ఇత్తడిని పెట్టి ఎవరైనా తెలుసుకుంటారా? పోలిక నాకంతా సాపేక్ష న్యాయంలోనే తెలుస్తుందండి, స్వయంగా గుర్తించలేనండి, తద్వ్యతిరేకాన్ని తెచ్చి పక్కన పెడితే గాని నేను తెలుసుకోలేనండి. ఇది అధమస్థాయి బుద్ధి. తెలుగుని తెలుగుగా గుర్తించాలి అంటే పక్కన నలుగుని పెడితేనే నేను తెలుగుని గుర్తించగలుగుతానండి అన్నాడు అనుకోండి, ఇది అధమస్థాయి బుద్ధి. సాపేక్ష జ్ఞానంతో నిర్ణయం చేసేటటువంటి పద్ధతి 8 సంవత్సరాల లోపల మాత్రమే పనిచేసే బాల్య వికాసం. స్వయం వస్తు జ్ఞానం, స్వయం ప్రకాశ జ్ఞానం సహజంగా మానవుడిలో ఉన్నటువంటిది. బుద్ధి వికాసం పూర్తయ్యేటప్పటికీ ఇది ప్రకాశించాలి. కానీ అజన్మార్జితమైనటువంటి అభ్యాస బలం చేత, అధ్యాస బలం చేత, ఆభాస బలం చేత, ఈ 3 ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. అభ్యాస బలము, అధ్యాస బలము, ఆభాస బలం. అధ్యాస అంటే ఉన్న పరమేశ్వరుడు కనపడకపోవడం, ఉన్న పరమాత్మ కనపడకపోవడం, ఉన్నదంతా బ్రహ్మమే అనే స్వరూప జ్ఞానం లోపించడం, తెలియకపోవడం. ఆభాస లేనిది కనపడడం, ఆ వస్తుతత్వంలో అది లేదు, అయినా అది ఉన్నట్టుగా భాషించింది, ప్రతిబింబించింది. ఈ అభ్యాసాన్ని బాగా చేశాడు. ఎంతగా చేశాడంటే లక్షల సంవత్సరాలు చేశాడు, కోట్ల సంవత్సరాలు చేశాడు. ఎంతగా అది అజ్ఞాన కలుషం బలపడిందయ్యా అంటే ఇంకా గట్టిగా కొట్టినా సరే తెలియకుండా ఉండేటటువంటి దశకి చేరింది. అందుకని ఈ 3 తొలగించాలి. అధ్యాస, ఆభాస, అభ్యాస. మార్చాలి అభ్యాసాన్ని. స్వరూప జ్ఞాన విశిష్టంగా అభ్యాసాన్ని మార్చాలి. ప్రతి క్షణం దానికోసం ప్రయత్నం చేయాలి, విరామం లేకుండా ప్రయత్నం. ఏం తెలుసుకున్నా సరే అది స్వరూప జ్ఞానమే అయి ఉండాలనే నిర్ణయానికి రావాలి. నువ్వు కుండం తెలుసుకో, బండం తెలుసుకో,
ఆభరణాన్ని తెలుసుకో, బంగారాన్ని తెలుసుకో, మట్టిని తెలుసుకో, బ్రహ్మాన్ని తెలుసుకో, అన్నాన్ని తెలుసుకో, పరబ్రహ్మాన్ని తెలుసుకో. ఏది తెలుసుకున్నా సరే లక్షణయుతం చేత, లక్షణం చేత స్వరూప జ్ఞానాన్ని మాత్రమే నేను తెలుసుకుంటాను అనే నిర్ణయానికి వచ్చినటువంటి సాధకుడికి ఇది అమృతమైనటువంటి సాధన. చదవండి. ఆత్మ తనకు తాను స్వయం ప్రమాణమై ఉన్నది. తన ప్రకాశ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని ప్రమాణం ఏంటంటే స్వయం ప్రకాశం. స్వయం ప్రమాణం, స్వయం ప్రకాశం. తన ప్రకాశమే తనకు ప్రమాణమై ఉన్నది. అంటే మరో ప్రమాణాన్ని తేవక్కర్లా. దీనికి ఉపమానం ఉందండి. ఏమండి, సూర్యుడిని చూడడానికి మా ఇంట్లో ఉన్నటువంటి క్యాండిల్ లైట్ పట్టుకెళ్తానండి అన్నాను. నాకు బయట అంతా చీకటిగా ఉందండి, సూర్యుడు ఎక్కడున్నాడో వెతకడానికి మా ఇంట్లో కొవ్వొత్తిని పట్టుకెళ్ళి వెతుకుతానండి అంటే ఎంత అజ్ఞానము. స్వరూప జ్ఞానంలో నువ్వు సూర్యుడివి, ఆత్మస్థితిలో సూర్యుడివి, బ్రహ్మస్థితిలో సూర్యుడు వంటి వాడివి. అటువంటి స్వయం ప్రకాశమానమైనటువంటి నీవు మరొక వెలుగు చేత, మరొక వస్తువు చేత, మరొక ప్రమాణం చేత తెలియబడడం అనేటటువంటి ప్రయత్నం చేయడమే అజ్ఞానం. అసలు రమణుల వారి ఉపదేశాలలో కూడా సత్వభాసిక, అది ఉపదేశ సారమంతా ఇదేనండి. ఆత్మబోధన అంతా క్రోడీకరిస్తే ఉపదేశ సారమే. రాగద్వేషాది సంకుల చిత్తులై ఉన్నందున మన మనస్సులలో విషయ చింతనయే నిరంతరము కదులుచుండు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల ఇలా ఉందయ్యా? రాగద్వేషాది సంకుల చిత్తంలో మునిగిపోయి, స్వరూప జ్ఞాన స్థితిలో మునిగిపోయి ఉండవలసిన మానవుడు రాగద్వేషాది సంకుల చిత్తంలో మునిగిపోయి. ఎందుకని? కర్మఫలాభిసంధి చేత, కర్మఫలాసక్తత చేత, ఫలితంతో జోడించబడడం చేత. చదవండి. ప్రత్యాహారము ద్వారా మనస్సును అంతర్ముఖం చేయవలను. బ్రహ్మాకార వృత్తి ద్వారా విషయ వృత్తులను నిర్వీర్యం చేసి ఆ తరువాత బ్రహ్మాకార వృత్తిని కూడా విడిచి బ్రహ్మమై తరించవలను. చూడండి, స్థాయి భేదాలు 3 చక్కగా చెప్పారు. జ్ఞానాభ్యాసం అంటే ఈ స్పష్టంగా చెప్పేశారు. ఏమిటి? మనసుకున్న లక్షణం ఏంటి? బహిర్ముఖం అవ్వాలి. దానికి వేరే పని పాట లేదు. ఎక్కడికొక్కడికి పోతూ ఉంటుంది. ఏ అమెరికానో, ఆఫ్రికానో, అమెజాన్ అడవులకో, హిమాలయాలకో, క్షేత్రాలకో, తీర్థాలకో, విషయాలకో, వస్తువులకో, ఎప్పుడు చూసినా మనసు బహిర్ముఖ ప్రవృత్తిని కలిగి దాన్ని నివృత్తి మార్గంలో అంతర్ముఖం చెయ్యి. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే బంధమోక్షంచయావేతి బుద్ధి సత్వార్థ సాత్వికి. బుద్ధిని ఇప్పుడు కూడా సత్వగుణంతో ఆశ్రయించు. బుద్ధికి ఉన్నటువంటి సమస్య ఏమిటి? బుద్ధి కర్మానుసారిణి. కర్మలో ఉన్నటువంటి రజోగుణ ధర్మం బుద్ధిని ప్రేరేపించకుండా చూసుకోవాలి. మొట్టమొదట జ్ఞానాభ్యాసం అంటే ఈ అంతర్ముఖం చేయడం. 3 మెట్లు వరుసగా చదవండి. తర్వాత ఏం చేయాలి? బ్రహ్మాకార వృత్తిని అనుసంధానం చెయ్యాలి. అంతర్ముఖం చేసి నన్ను ఏం చేయమంటారండి? ఏదో చేసేందుకు అక్కడికి వెళ్ళి ఏం చేయలేదు. ఏమంటే నన్ను ఏమన్నా ఇప్పుడు కుండలు చేయమంటారా, బండలు చేయమంటారా, శిల్పం చెక్కమంటారా, ఆభరణాలు చేయమంటారా అని ప్రపంచ జ్ఞానానికి సంబంధించినవి ఏవి అంతర్ముఖంలో చేయడానికి వీలుగా. ఎందుకనంటే అక్కడ ఇంద్రియాలు లేవు కాబట్టి. నీ స్వప్రకాశాన్ని గుర్తుపట్టడం తప్ప వేరే ఇంకేమి. అసలు నీ స్వరూప జ్ఞానము, స్వప్రకాశాన్ని గుర్తుపట్టడం అనే ఒకే ఒక్క పని అంతర్ముఖం. అసలు అది పని కాదు. ఉన్నది గుర్తుపట్టడం పని ఎట్టా అవుతుంది? అన్యంగా చేస్తే, నీ ఉనికికి దాటి వ్యవహారంగా చేస్తే చేత అవుతుంది. కానీ నీ ఉనికిని నీవే గుర్తుపట్టడం పని అవ్వదు. తన్ను తాను తెలుసుకొనుట అనేది పని కాదు స్వరూప జ్ఞానం. కాబట్టి ప్రతి మానవుడు 24 గంటల్లో తప్పక ఈ అంతర్ముఖ
సాధనలు చెయ్యాలి, ఆంతరిక సాధనలు చెయ్యాలి. ఈ సాధనకు లక్ష్యం ఏమిటి? బ్రహ్మాకార వృత్తి. స్వప్రకాశ రూపైక శివోహం, స్వప్రకాశ రూపైక శివోహం. శివుడంటే వేరే ఎవరు లేరు. ఆయన ఎక్కడో కైలాసంలో ఉన్నాడు. నాగేంద్రహారాయ జటాధరాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమ శివాయ అని వారి గుణగణాలని రూప స్వభావాలని కీర్తిస్తూ ఉంటాడు భక్తుడు. జ్ఞాని అలా కీర్తించడు. స్వప్రకాశ రూపైక శివోహం ఒక మాటతో జరిగింది. అష్టకాలు, సహస్రనామాలు, స్తోత్రాలు వగైరాలన్నీ, స్తోత్ర పాఠాలన్నీ కూడా భక్తులకే. జ్ఞాన మార్గ అనుసంధానం చేసేటువంటి వాడికి ఒకే సూచన, స్వప్రకాశ రూపైక శివోహం. తనలో తాను రమించుచు తన యందు తానుండి తన సప్రకాశ దర్శనాన్ని తాను పొంది ఆ సప్రకాశమే తానుగా నిలది ఉన్న వాడెవడో వాడే శివుడు. అసలు జీవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఉన్నదంతా శివుడే. ఆ ప్రకాశమే లేకపోతే ఈ ప్రపంచమే లేదు, ఆ ప్రకాశమే లేకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి అలా రెండవ పని చేయాలి. ఒకటి అంతర్ముఖం, రెండు స్వప్రకాశాన్ని గుర్తించే బ్రహ్మాకార వృత్తికి సంబంధించిన విచారణ జ్ఞానాన్ని పొందాలి. పొందిన తర్వాత ఏమంటే ఇంకా అదే పని చేస్తూ ఉంటాడా? భోజనం చేసేసిన తర్వాత కూడా ఆ ఎంగిల ఆకుని తన దగ్గరే భద్రపరచుకుంటాడా? పరచుకోడు కదా, విసిరి అవతల పారేస్తాడు. అలాగే సాధన సిద్ధించిన తర్వాత, సహజం అయిపోయిన తర్వాత, జ్ఞాన సిద్ధి పడిసిన తర్వాత జ్ఞానం పొందడానికి ఏ ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలన్నీ విడిచేశాడు. తనది అయ్యే ఉన్నాడు, నిలకడ చెందాడు. అలా జాగ్రత్తగా ఉన్నదంతా బ్రహ్మమే అనే బ్రహ్మనిష్ట యందు సద్వస్తు స్థితి యందు నిలకడ చెందాడు. పరమును లక్షించాడు, పరాత్పరమును లక్షించాడు. ఇప్పుడు ఇలా ఎవరైతే కైవల్య మార్గంలో ప్రవేశించారు వాళ్ళు ముక్తులు. కైవల్య మార్గ సిద్ధిని పొందారు వాళ్ళు మోక్షాన్ని పొందినటువంటి వారు, జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారు, జీవభావాన్ని విడిచినటువంటి జీవన్ముక్తులు. కైవల్య స్థితి అంటే కైవల్య మార్గంలో ఆ జీవన్ముక్తులు పరాత్పర స్థితిని, పరబాహ్య స్థితిని నిర్ణయం పొందినటువంటి వారై తామే సర్వకాల సర్వావస్థల యందు పుట్టలేదు. అసలు ఆత్మకు పుట్టుకే లేదు, మరణము లేదు, పోవడము లేదు, ఉండుట ఒక్క లక్షణమే ఉంది. అటువంటి నిర్ణయ స్థితిని పొందరు. ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారండి. నిర్వికారతయా వృత్యా బ్రహ్మాకారతయా పునః వృత్తి విస్మరణం సమ్యక్ సమాధి జ్ఞాన సంజ్ఞకః. ఏదైతే సమాధి నిష్టలో సంజ్ఞారూపకంగా ఉన్నదో, సంజ్ఞారూపకంగా దానికేం వ్యవహారం లేదు, దానికేం వృత్తి లేదు, దానికేం కర్మ లేదు, దానికేం ఫలితం లేదు, సంజ్ఞారూపకంగా ఉన్నదట. మంచి సూచన ఉన్నది. తాత్పర్యం అంటే ఉందండి. పరిణామరహితమైన బ్రహ్మాకార వృత్తి చేత మనోవృత్తులను సమూలంగా మాయం చేసి ఏక వస్తు చింతన యందుంటుటయే సమాధి అనియు, దాని ఎరుకయే జ్ఞానమగుననియు శ్రీ ఆచార్యుల వారు అపరోక్షానుభూతి అను గ్రంథంలో వివరించినారు. చాలా విశేషమైన గ్రంథం అపరోక్షానుభూతి. మనం వరుస క్రమంలో దాన్ని కూడా పరిశీలిస్తాం. ఆత్మబోధ, తత్వబోధ, అపరోక్షానుభూతి. అయితే ఈ అపరోక్షానుభూతికి సంబంధించిన వాక్యాన్ని మరి ఒక్కసారి ఆ తాత్పర్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మరలా చదవండి తాత్పర్యం, ఒక్కొక్క పదం చదవండి. సరే. పరిణామరహితమైన లక్ష్యం, మొదటి పదం నీ లక్ష్యం. పరిణామశీలమై ఉన్నటువంటి వాడు పరిణామరహితమైనటువంటి స్థితికి చేరాలి.
చేరాలా ఉండాలా? ఉండాలి. ఉండాలి. ఈ చేరడం అనే బిజినెస్ లాభం లేదండి. చేరడం అన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. నేను ఎక్కడో భూలోకంలో ఉన్నాను, వైకుంఠానికి వెళ్ళాలి. ఎక్కడెక్కడో భూలోకంలో ఉన్నాను, కైలాసానికి వెళ్ళాలి. ఎక్కడెక్కడో భూలోకంలో ఉన్నాను, అక్కడెక్కడో అమ్మవారి ఉంది మణిద్వీప వర్ణనం చదువుతారు అందరూ కూడా. అది ఎక్కడో ఉంది ఆ మణిద్వీపం, అక్కడెక్కడికో వెళ్ళాలి. ఇది జ్ఞాన మార్గం కాదు. ఉండుట, నిర్వ్యాపారము, నిర్ణయము, నిశ్చలము, నివృత్తి, నకార ప్రత్యయంతో వాడబడుతున్నాయి అన్నీ కూడా. నిరాకారము, నిస్సంగము. అర్థమైందా? ఈ రీతిగా ముందున్నటువంటి మొదటి శబ్దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. మళ్ళా చదవండి ఆ మొదటి శబ్దం. పరిణామరహితం. పరిణామరహితమైన బ్రహ్మాకార వృత్తి. అది చాలా మంది ఇక్కడ ఒక దోష లక్షణాన్ని పొందుతున్నారని ఇలా చెప్తున్నారు అన్నమాట. అపరోక్షానుభూతి. బ్రహ్మాకార వృత్తి కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి 3 వాక్యాలు శిష్యుడి వాక్యాలు. తత్వమసి అనేటటువంటి ఉపదేశ వాక్యం గురువు గారి వాక్యం. ఆ మహావాక్య అనుసంధానం చేయడం బ్రహ్మాకార వృత్తి. ఆ మహావాక్య నిర్ణయం తెలుసుకోవడం బ్రహ్మాకార వృత్తి. మహావాక్య అనుభూతి, అనుభవ నిర్ణయం పొందడం బ్రహ్మాకార వృత్తి. ఇది చేసేటటువంటి వాళ్ళ జీవితాన్ని గమనిస్తే పరిణామశీలమై కనబడుతుంది, కానీ పరిణామరహితంగా కనబడుతుంది. అతని యొక్క జ్ఞానం పరిణామరహిత స్థితి సూచించాలే గాని పరిణామశీలమైనటువంటి దాన్ని పుట్టుకుంది. అంటే అర్థం ఏంటి? మేము బ్రహ్మజ్ఞానం పొందాము అన్నటువంటి వాళ్ళు లౌకికమైనటువంటి కామ్యక కర్మలకు పరిష్కారాలను సూచించకపోవడం, అది నిషేధం. వారి దగ్గరకు వెళ్ళి, ఏమండి నేను ఏ రత్నం పెట్టుకుంటే నేను బాగుపడతాను, నా జాతకం చూసి చెప్పండి అని అడగకూడదు. ఏమండి నా భాగ్యరేఖ ఎంత బాగా ఉందో చెప్పండి అని చేతులు చూపెట్టాలి. నేను జీవితంలో ఫలానా చెయ్యాలనుకుంటున్నాను, కొద్దిగా ముహూర్తం పెట్టండి అని వారిని అడగకూడదు. కానీ ఆశ్రయించేటటువంటి వారందరూ కూడా కడుపులో నొప్పికి ఆయనే, కాళ్ళ నొప్పికి ఆయనే, తలనొప్పికి ఆయనే, అజ్ఞానానికి ఆయనే, అవిద్యకి ఆయనే, మోహభ్రాంతికి ఆయనే. ఎందుకని? మీకు అన్నీ తెలుసు కదండి అంటే, మీరేగా చెప్పారు, అన్నీ పరిశోధించాను, అన్నీ తెలుసుకున్నాను, ఇవేవి కాదు వదిలేశాను అని కూడా చెప్పాడు కదా. పరిణామరహిత స్థితికి బ్రహ్మాకార వృత్తి ఎందున్నవాడు ఇవన్నీ నేను కాదని విసర్జించాను, నిరసించానని కూడా చెప్తున్నాడుగా ఆచార్యుడు. మరి ఇప్పుడు శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి, ఏమండి కొద్దిగా కళ్ళమ్మడి నీరు వస్తున్నాయి, ఏం చేయమంటారు అని అడగవచ్చా? ఉచితానుచితములు ఉండాలన్నమాట. ప్రశ్నించేయడం, రూపజ్ఞాన నిష్టకు సంబంధించిన ప్రశ్నలు అనుసంధానిస్తే ఆహా సత్శిష్యుడు వచ్చాడు కదా అని ఆనందించి ఆచార్యుడు తనను తానే ఇచ్చుకోగలడు. ఆయన శివస్వరూపుడు. శివుడు ఏం చేయగలడయ్యా అంటే ఒకే ఒక పని చేస్తాడు, తనను తానే ఇచ్చుకుంటాడు. రావణాసురుడు అంతటి వాడు ఆత్మలింగం అడిగితే అడిగావుగా తీసుకోపో అన్నాడు, అంతే. వీడేంటి నన్ను అడుగుతున్నాడు, నన్ను పట్టుకుపోతున్నాడు అని బాధపడిపోలే. అందుకని ఆయన లేని చోట ఎక్కడ ఉంది? జ్ఞానికి ఆయన లేని చోటు లేదు. కాబట్టి జ్ఞాని ఆత్మలింగంతో పని లేదు. వాడు స్వయంగా ఆత్మలింగ స్వరూపుడే ఉన్నాడు, వాడు స్వయంగా శివస్వరూపుడే ఉన్నాడు. తామస గుణం కలిగినటువంటి వాళ్ళకి మాత్రం శివుడు ఎక్కడో ఉన్నాడని, శివుణ్ణి తన కావలివాడిగా పెట్టుకోవాలనుకున్నాడు ఒక ఆయన, శివుణ్ణి పట్టుకెళ్ళి తన పట్టణంలో ప్రతిష్ఠించాలనుకున్నాడు ఒక ఆయన, శివుడిని అసలు బయటికి ఎక్కడికి పోనివ్వకూడదు, నా దగ్గరే ఉంచేసుకోవాలి, నా లోపలే ఉంచేసుకోవాలనుకున్నాడు ఒక ఆయన, తన ఉదరంలోనే ఉండి తనను రక్షించమన్నాడు ఒక ఆయన. మన పురాణాలు చదివితే ఈ శివుడి మీద ప్రయోగాలు చేసి నానా కష్టాల పాలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన ఏకంగా నేను చేయి పెడితే ఈ ప్రపంచంలో ఏదైనా భస్మం అయిపోవాలని శివుడి మీదే ప్రయోగం చేసి తనకు తానే మొక్కు తెచ్చుకున్నాడు.
కాబట్టి ఈ శివస్వరూపం ఎటువంటిదయ్యా అంటే జ్ఞానస్వరూపం. నీ అజ్ఞానాన్ని సమస్తంగా ఆమూలాగ్రం, మూలం నుంచి అగ్రం వరకు భస్మీభూతం చేసే వరకు, నీ అజ్ఞాన మూలాన్ని భస్మీభూతం చేసేంత వరకు ఆ జ్ఞానస్వరూపం నిన్ను విడవదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ శివ జ్ఞానాన్ని పొందవలసి, ఈ స్వరూప జ్ఞానాన్ని పొందవలసి. చదవండి. ఆ బ్రహ్మాకార వృత్తి చేత మనోవృత్తులను సమూలంగా మాయం చేసి. వెరీ ఇంపార్టెంట్. మనోవృత్తులు త్రిగుణాత్మకమైనటువంటి మనస్సు యొక్క అభివ్యక్తీకరణ, వృత్తి రూపం, ప్రవృత్తి, ప్రకృష్టమైన వృత్తి, ప్రకర్షమైన వృత్తి, చేయగా చేయగా బలపడినటువంటి వృత్తి, చేయగా చేయగా బలపడినటువంటి ప్రేరణ, స్ఫురణ, స్ఫూర్తి. ఈయనకేం తోస్తుందయ్యా? ఖాళీగా కూర్చున్నప్పుడు తెలుస్తుంది నీకేం తోస్తుంది. నేనేదో ఒకటి పరిగెట్టిస్తుంది. పరిగెట్టుట, పెనుగులాడుట, పరుగులాడుట, పెనుగులాడుట. ఈ ఉన్నటువంటి వాడు స్వరూప జ్ఞానం నిష్ఠుడు. స్వరూప జ్ఞాన నిష్ఠుడైనటువంటి వాడికి ఈ ఇతరత్ర వ్యావృత్తి లేదు. బ్రహ్మాకార వృత్తి ఒకటి. చదవండి. ఏకవస్తు చింతన అందుండుటయే సమాధి అనియు. వెరీ ఇంపార్టెంట్. సమాధి, సమాధి అంటే సమధి, ధీశక్తి సమముగా నుండుట. అనేకముగా కనబడుతున్నటువంటి సమస్తమునందు ఏకముగా ఉన్నటువంటి బ్రహ్మముగా నుండుట. ఇది ఏకవృత్తి అంటే. ఒకటే వృత్తి ఎందు ఉన్నాడు. బ్రహ్మాకార వృత్తిని ఏకవృత్తి ఎందు ఉన్నాడు. అంటే ఏమిటి? సర్వము అనేకముగా ఉన్నది, ఆ సర్వమునందు ఏకమైనటువంటి బ్రహ్మముగా ఉండుట. వృత్తి అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే చింతన అనేటటువంటి అర్థాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇది ద్వైత భావం. చింతన చేయాలి అంటే రెండవది ఉండాలి. సత్తు అసత్ అని రెండు ఉంటేనే చింతన చేయగలుగుతాడు. ఈశ్వరము అనీశ్వరం అనేది ఉంటేనే చింతన చేయగలుగుతాడు. ఆత్మ అనాత్మ అని రెండు ఉంటేనే చింతన చేయగలుగుతాడు. అయితే ప్రాథమిక దశలలో చింతన అవసరమే. శరణాగతి స్థితి వచ్చే వరకు, జ్ఞాన మార్గంలో ప్రవేశించేంత వరకు చింతన అవసరమే. కానీ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు కూడా చింతనమే చేస్తున్నామంటే అప్పుడు ద్వైధీభావంలో ఉంటుంది. అది సమాజ నిష్ట కాదు. సమాధి నిష్ట ఏందో ఏకవృత్తి మాత్రమే ఉందంటే ఉన్నదంతా బ్రహ్మమే. ఆ ఒక్కటే ఉన్నదంటే, ఆ ఒక్క నిర్ణయమే ఉన్నదంటే, ఆ ఒక్క లక్షణమే ఉన్నదంటే. చదవండి. ఈ ఏకవస్తు చింతన ఎందుండుటయే సమాధి అనియు, దాని ఎరుకయే జ్ఞానమగుననియు. వెరీ ఇంపార్టెంట్. చింతనయే సమాధి అంటే ఆ సమాధి నిష్ట యొక్క జ్ఞానం, ఎరుక. అర్థమైందా? కాబట్టి చింతనన్న స్థితిలో ఆగిపోకూడదు, సాధనన్న స్థితిలో ఆగిపోకూడదు. అది నిత్యం లాంటిది. నిత్యం మీద ఎంతసేపు ఉంటావు? అయితే పైకి వెళ్ళాలి, లేకపోతే కిందకి రావాలి. చాలా మంది ఎంతో కాలం సాధన చేస్తున్నానండి అంటాడు. ఎంతో కాలం ఏంటంటే నిత్యం మీద ఉన్నాను వాడు. వాడు పైకి వెళ్ళలేదు, ఇటు కిందకి రాలేదు. ఏం చేయాలి? అయితే పైకన్నా వెళ్ళాలి, స్వరూప జ్ఞాన నిష్టలో నిలకడ చెందాలి. లేదంటే విషయావృత్తి చెంది మరల జీవభావం కదా. కాబట్టి నిత్యం మీద నిలబడకూడదు. అందుకని ఏమంటున్నాడు? ఏకచింతన, ఒకదాని గురించే చింతన చేయడం సమాధి లక్షణం అయి ఉన్నప్పటికీ ఆ సమాధి లక్షణం చేత నువ్వు పొందవలసినటువంటి జ్ఞానం, ఎరుక, స్వరూప జ్ఞానం. తదేక బ్రహ్మ చింతనయే జ్ఞానాభ్యాసము. తత్ ఏక బ్రహ్మ చింతనమే జ్ఞానాభ్యాసము. ప్లీజ్ అండర్లైన్ 10 times. తదేక బ్రహ్మ చింతనమే జ్ఞానాభ్యాసం. తదేకముగా అన్నం బ్రహ్మేతి విజానాత్, ప్రాణం బ్రహ్మేతి విజానాత్, మనో బ్రహ్మేతి విజానాత్, బుద్ధిర్బ్రహ్మేతి విజానాత్, విజ్ఞానం బ్రహ్మేతి విజానాత్, ఆనందం బ్రహ్మేతి విజానాత్ అని బాగుగా తెలుసుకొనుము, విశేషముగా తెలుసుకొనుము. ఉపనిషద్ వాక్యాలు ఇవన్నీ ఇలా బోధించారు. ఉన్నదంతా బ్రహ్మమే. తదేక బ్రహ్మ చింతనం. ఇది ఒక్కటే జ్ఞానాభ్యాసం. అది వస్త్రం, అది వస్తువు, అది భూమి, అది
పంచభూతాలు, అది పంచతన్మాత్రలు, మండలత్రయాలు, సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలం, జ్యోతిర్మండలం అంతా బ్రహ్మమే. బృహద్వాచ్యం, బృహత్ వ్యాపకం ఏదో అదే బ్రహ్మం. ఇది అది, ఇక్కడ అక్కడ, ఇలా అలా భేదం లేదు. పరవస్తు భేదరహితం అయినటువంటిది బ్రహ్మం. అట్టి బ్రాహ్మీభూత స్థితి అందు గనకడ కలిగి ఉండుటయే జ్ఞానాభ్యాసము. సద్గురువు ద్వారా శ్రవణము చేసిన విషయమును మననమునందు చక్కగా తిలకించి నిధిధ్యాసలో స్థిరపరచుకొనవలెను. అది శ్రవణ మనన నిధిధ్యాసలు వేదాంత అభ్యాసమునందు విశేషమైనటువంటి ప్రభావశీలమైనటువంటి సాధన. జ్ఞానాభ్యాసంలో అత్యంత ముఖ్యమైనటువంటివి శ్రవణ మనన నిధిధ్యాసలు. వేరేవి జ్ఞానాభ్యాసములు అనబడవు. ఏమండి నన్ను అభిషేకం చేయమంటారండి, ఏమండి నన్ను జపం చేయమంటారా అండి, ఏమండి నన్ను ధ్యానం చేయమంటారండి, ఏమండి నన్ను ఏమైనా తంత్ర మంత్ర యంత్రాన్వితమైనటువంటి పూజలు చేయమంటారండి, ఏమైనా నవద్రవ్యాల పట్టుకొచ్చేసి వాటితో ఏమైనా చేయమంటారండి, ఇంతకీ బంగారం విగ్రహం తెమ్మంటారండి, మట్టి విగ్రహం పెట్టుకోమంటారండి, ఏమండి గరిక నీటితో అభిషేకం చేయమంటారా, గంధం నీటితో అభిషేకం చేయమంటారా, మాణిక్యాలతో పూజ చేయమంటారండి, లేకపోతే గడ్డి పూలతో పూజ చేయమంటారండి, తుమ్మి పూలు శివుడికి ఇష్టమైనటువంటివి తుమ్మి పూలట. నిజంగా తుమ్మి పూలు అంటే అసలు చాలా మందికి తెలియదు. అటువంటి వాటికి శివప్రియమని పేరు. ఎందుకనిట తదేకో వశిష్ట శివ కేవలోహం. ఇప్పుడే చెప్పారు తత్ శబ్దవాచ్యుడు. వాళ్ళంతా కూడా త్వం శబ్దవాచ్యులు కాదు. త్వం శబ్దవాచ్యుడు జీవుడు, తత్శబ్దవాచ్యుడు శివము బ్రహ్మం. కాబట్టి తదేకముగా బ్రహ్మనిష్ట, తదేకముగా బ్రహ్మచింతన, తదేకముగా శివస్వరూపం, తదేకోవశిష్ట. తత్తు ఒక్కటే శేషిస్తోంది. త్వం లేనే లేదు. అసలు నువ్వు లేనే లేవురా బాబు. భక్తుడు లేనే లేడు, సాధకుడు లేనే లేడు, నేననేవాడు లేనే లేడు, వ్యవహార నేను లేనే లేదు, జీవుడు అనేవాడు లేనే లేడు. అనేంతగా సమూలంగా భస్మీభూతం అయిపోయినటువంటి వాడికి, జ్ఞాననిష్ఠుడికి, స్వరూప జ్ఞాననిష్ఠుడికి, బ్రహ్మజ్ఞాననిష్ఠుడికి, బ్రాహ్మీభూత స్థితి అన్ను తన్ను తాను మరచినటువంటి వాడికి ఇది చాలా ముఖ్యం. ఈ జ్ఞానాభ్యాసం చాలా ముఖ్యం. ఎందుకు ఈ మాటలు ఇన్నిసార్లు పునరావృత్తి చేత చెప్తున్నారంటే, మానవులలో అందరికీ కూడా ఒక అపోహలు ఉంటాయి. సమాధినిష్ఠుడు అంటే అర్థం ఏంటంటే జడ సమాధిని రాయి వలె వాళ్ళు మూసుకుని ఆయనకి శిలకి తేడా లేకుండా అచేతనంగా పడి ఉండడమే సమాధినిష్ట అని అనుకుంటున్నాడు. తప్పు. అది అధమ సమాధి. సమాధి మూడవస్థల యందు అనుస్యూతమై ఉన్నటువంటి తురియనిష్ఠుడు వాడు. వాడిని మూడవస్థలు అంటలేవు, వాడికి మూడవస్థలు లేవు. బ్రహ్మాకార వృత్తి యందు వ్యవహార వృత్తి లేదు, విషయావృత్తి లేదు. సదా సర్వకాలములందు సర్వదేశములందు వ్యాపకమై సద్వస్తు సహితమై. రహితం అంటే మోక్షం, కైవల్యం. పరబాహ్యంలో వస్తువే లేదు. కైవల్య మార్గంలో ప్రవేశిస్తే బ్రహ్మం ఒక్కటే ఉన్నది. ముందు ఎక్కడి దాకా రావాలి? బృహత్ శబ్దమైనటువంటి బ్రహ్మశబ్దం దాకా, బ్రహ్మనిష్ట దాకా రావాలి. తర్వాత ఏమవ్వాలి? పరబాహ్యంలో సద్వస్తు రహితమైపోవాలి. బ్రహ్మనిష్ట వరకు వచ్చావా ముక్తి, రహితమయ్యావా మోక్షం. ఈ రెండింటికి బ్రహ్మనిష్ట చాలా ముఖ్యం. బ్రహ్మనిష్ట పొందనటువంటి వాడు నేనేదో అదయ్యానండి ఇదయ్యానండి అనే మాటలు తాత్కాలిక. చదువు. తద్వారా కలుషితమైన విషయవృత్తులు సమూలంగా నశించగలవు. సమూలంగా. దీనికి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మూలం అనే శబ్దం వచ్చినప్పుడల్లా పురుషోత్తమ ప్రాప్తి యోగం గుర్తు రావాలి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం శబ్దాంసి యస్య పర్ణాని
యస్తం వేద సవేద విత్. విత్ తెలుసుకో, గుర్తించు, నిర్ణయం పొందు, జ్ఞాననిష్ఠుడవై ఉండు, ప్రకాశనిష్ఠుడవై ఉండు, బ్రహ్మనిష్ఠుడవై ఉండు, పురుషోత్తముడుగా ఉండు. ఉండుము. చదవండి. వృత్తిరహితమై ఉన్నంత మాత్రమున మనస్సు నిర్మలమైనదని భావించడానికి లేదు. ఆగండి, పెద్ద అబ్జెక్షన్ చెప్పారు, రైజ్ చేశారు ఇక్కడ లాయర్ గారు. వేదాంతంలో గొప్ప విశేషం ఏంటంటే, ఎంత గొప్ప విశేషం ఏంటంటే, పూర్వ ప్రతిపక్ష భావనలను ఒకరే చెప్తారు. ముందు నిర్ణయం చెప్తారు, ముందు సిద్ధాంత నిర్ణయం చెప్తారు, సాధన చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే, పూర్వ పరపక్షములను ఒకరే, ఆ బోధించినటువంటి ఆచార్యుడే దాని పూర్వపక్షాన్ని దాని పరపక్షాన్ని చెప్పి రెండింటిని ఖండిస్తారు, మళ్ళా నిర్ణయం చేస్తారు. గొప్ప పర్ఫెక్ట్ సైన్స్ అన్నమాట. స్పిరిచువాలిటీ ఈజ్ ద పర్ఫెక్ట్ సైన్స్. అందుకని ఇప్పుడు ఏమన్నారు, ఏమయ్యా వృత్తిని పట్టుకున్నాం కదా, ఇప్పుడు అది విషయావృత్తి అయితే జీవభావం అన్నాం కదా, బ్రహ్మాకార వృత్తి అయితే బ్రహ్మనిష్ట అన్నాం కదా, వృత్తి రహితం అయిపోతే సరిపోతుంది కదా. అంతే ఏమన్నాడంటే, వృత్తి రహితం అయితే మనసు పోతుందా అన్న ప్రశ్న వచ్చింది. మరి ప్రతివారు గాఢ నిద్రావస్థలో సకల జీవులు సకల సృష్టి వృత్తిరహితమే అవుతున్నారు కదా. మరి ఇప్పుడు నిద్రపోయే ప్రతివాడు బ్రహ్మనిష్ఠుడే అందామా అని సూటిగా అడుగుతాడు. అలా ఎలా అంటామండి, అలా అనలేం కదా. ఎందుకని, మళ్ళా లేవగానే నేనున్నానంటుంది కదా, మళ్ళా లేవగానే నా పని చూడు అంటుంది కదా, మళ్ళా లేవగానే నా సంగతి ఏమిటని అడుగుతోంది కదా, వ్యవహారశీలం అయిపోతుంది కదా, తాదాత్మ్యతను పొందుతోంది కదా, ద్వంద్వానుభూతి ఎందు రమిస్తోంది కదా. మరి పోయింది ఎక్కడ? నీ లెక్క ప్రకారం మనసు నేను అంటున్నావు కాబట్టి మనసుకు ముడేసేది. వాస్తవానికి నేనెక్కడా, నేనెవరు, నేను పోయింది ఎక్కడ అని అంతర్లీనంగా అనుసంధానిస్తున్నాను. ముందు నేను గురించి తెలుసుకో, నేనెవరు. కోహం అనే ప్రశ్నకు ఆన్సర్ సోహం వచ్చేదాకా ప్రయత్నించి ఏం చేయాలి, నాహం అనే నిర్ణయం పొందేదాకా విరమించ. సోహం సోహం నాహం ఇవిడి ఉన్నాయన్నమాట ఈ ఒకే ఒక ప్రశ్నలో. వృత్తిరహితం అయిపోతే మోక్షమేనా? కాదు. చదవండి. సుషుప్తిలో వృత్తిరహిత స్థితియే ఉన్నది. మత్తుపానీయములకు అలవాటు పడిన వ్యక్తి తరచుగా ఆ స్థితిని అనుభవించుచుండు. అది వాడు ఇంకా బ్రహ్మాండం, ఫుల్లుగా తాగేశాడు, ఫుల్లుగా తినేసాడు, ఏమవుతాడు? వాడు ఎక్కడున్నాడో వాడికే తెలియదు. వృత్తి లేనంత మాత్రాన నివృత్తి కలిగినదని భావించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సహజంగా జరిగేటటువంటి దానికే జ్ఞానం అయిపోయింది, అసహజ పద్ధతిలో జరిగేదానికి జ్ఞానం కాదన్నమాట. బాగా బలవత్తరంగా ఒకదాన్ని పెకలించి వేసి అక్కడెక్కడ వేసేసి మళ్ళా మొలిచేస్తుంది, దాని విత్తనాలన్నీ ఇక్కడే పడలేదు. అలాగే వృత్తిరహితము అంటే తాత్కాలికంగా వృత్తి లయమయ్యేటటువంటి నిద్రావస్థని మనం బ్రహ్మజ్ఞానంతో పోల్చడానికి వీలు కాదు. వృత్తి లేకపోవచ్చు గాని అజ్ఞానం స్థిరముగానే ఉన్నది. అది సంగతి. మనసు వ్యవహారశీలం కానంత మాత్రాన అజ్ఞానం పోయిందంటానికి వీలు కాదు. అందుకని నీ యొక్క లక్షణాలు చెప్పారు, 5 లక్షణాలు: సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. ఆ నిష్ఠ కలిగి, ఆ 5 లక్షణాల్లో నిష్ఠ కలిగితేనే నువ్వు జ్ఞాన నిష్ఠ కలిగినట్టు, బ్రహ్మనిష్ట కలిగినట్టు. అంతేగాని కాసేపు సైలెంట్ గా పడుకున్నంత మాత్రాన వృత్తిరహితం చేత జ్ఞాననిష్ఠుడు అయినట్లు కాదు. ఎందుకని అంటే అనేక శక్తుల యొక్క ప్రభావం చేత, పదార్థం చేత గాని శక్తి చేత గాని నిశ్చేష్టుడవై కాసేపు ఉండవచ్చు, చేష్టలు ఉడిగినట్లు కనబడవచ్చు. కనబడుతున్నాడు అంతే, నిజంగా ఉడగలేదు. ఒక వ్యక్తిని పట్టుకెళ్ళి అత్యద్భుతమైనటువంటి శక్తి కేంద్రం మధ్యలో పెట్టామనుకోండి, చుట్టూ అయస్కాంతాలు పెట్టి అనేక రకాల సృష్టిలో శక్తులు చాలా ఉన్నాయి. ఒక పెద్ద విద్యుదయస్కాంత క్షేత్రంలో పెట్టామనుకోండి, వాడి మైండ్ జీరోకి వచ్చేస్తుంది, సైలెంట్ అయిపోతుంది. స్లీపింగ్ పిల్లు వేసామనుకోండి, వాడి మైండ్ సైలెంట్ అయిపోతుంది.
ఆపరేషన్ చేసేటప్పుడు మనకి మత్తు ఇస్తాడు. ఇప్పుడు వాడు కూడా బ్రహ్మనిష్ఠుడైనా మత్తుగా పడుకున్నాడు కూడా అంటే కుదరదు. కాబట్టి నిశ్చేష్టత ఒక్కటే, వృత్తిరహితం ఒక్కటే బ్రహ్మనిష్ట కానేరదు. అధ్యాస బీజము తాత్కాలికముగా అణిగి ఉన్నది. అణిగి ఉన్నది చాలా ముఖ్యమండి. మనం అణిచివేస్తున్నామా, సమూలంగా రహితం చేస్తున్నాం. జ్ఞానాభ్యాసంలో ఈ రెండు మాటలు చాలా విలువైనటువంటి. తత్కాలవత్ వాడిని జోకొడతాం, తత్కాలవత్ వాడిని ఓదారుస్తాం, తత్కాలవత్ వాడు దుఃఖరహితుడుగానే కనబడతాడు. తత్కాలవత్ అణిగి ఉంటుంది. సమయం రాగానే మరలా విజృంభిస్తుంది. జాగ్రత్తగా జ్ఞానాభ్యాసం చేసే ప్రతి ఒక్క సాధకుడు తాను అణచివేస్తే అది ఎటువంటిదయ్యా అంటే, నాగుపాము తలపై కాలు పెట్టడం లేదు, కాలు తీయగానే మళ్ళా కాటేస్తుంది. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిష్కరించాలి ఎప్పుడు కూడా అవగాహనతో, జ్ఞానంతో పరిష్కరించాలి. ఇది నిషేధం, ఇది దీనివల్ల ఇది వృధా, ఇది అవసరం లేదు, ఇది వేస్ట్, ఇది మిథ్య అనే నిర్ణయానికి రావాలి. అంతేగాని తత్కాలవత్ కాసేపు దాని మీద కాలు పెట్టామనుకోండి, అది అణిగి ఉన్నట్టు కనబడు. కాలు తీయగానే మరలా బయటకు వచ్చి పాటు సర్పదష్టత తప్పదు. జాగ్రత్తగా పరిశీలించి ఈ రీతిగా సమూలంగా తీసివేయాలే గాని అణచివేయరాదు దేనిని. అన్నింటినీ మూడు గుణాలకు సంబంధించిన సమస్త వ్యవహారాన్ని కూడా ఆత్మనిష్ట చేత, బ్రహ్మనిష్ట చేత, స్వరూప జ్ఞాన నిష్ట చేత పరిష్కరించాలే కానీ అణచివేయరాదు. ఎందుకంటే జ్ఞాన మార్గమే సాక్షాన్మోక్షేక సాధనం అని చెప్పడంలో ఉన్నటువంటి విశేషం ఇదే. మిగిలిన మార్గాలలో కొన్ని భాగాలు, కొన్ని భావాలు అణిచివేయబడతాయి. అవి పునః వ్యక్తీకరించబడతాయి జ్ఞాన మార్గం. ఏమంటే నేను ఎంతో కాలం నుంచి ఆత్మవిచారణ చేస్తూనే ఉన్నాను కదండి, అయినా నాకు స్వరూప జ్ఞాన నిష్ట కలగలేదు ఏమిటండి, స్వప్రకాశం కలగలేదు ఏమిటండి అన్నవాళ్ళు కూడా మన సభ్యుల్లో. సమస్య ఏమిటంటే వాళ్ళు అనేకం అణచివేశారు, బలవత్తరంగా అణిచివేసేశారు. అప్పుడు అవి తమసాంధకారంగా మారిపోతుంది, తామసికమైన అంధకారంగా మారిపోతుంది. ఒక్కొక్క దశలో దేహాన్ని మారిస్తే గాని దేహాంతర ప్రాప్తి చేత మాత్రమే ఆ తామసక అంధకారం పోతుంది, లేకపోతే. కాబట్టి బలవత్తరంగా దేన్ని అణచకూడదు, బలవంతంగా దాన్ని నొక్కి పెట్టకూడదు. దాన్ని అవగాహనతో, ఆత్మ విచారణతో, గుణత్రయ విచారణతో, గుణత్రయ విలక్షణ, గుణత్రయాతీత, గుణత్రయాలకు అతీతమయ్యే జ్ఞానాభ్యాసం చేత, బ్రహ్మాకార వృత్తి చేత పరిష్కరించాలి. కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో చేయబడేటటువంటి సాధనాభ్యాస బలముల వలన వృత్తులు అణచబడతాయి. అణచబడిన వృత్తులన్నీ కూడా నీ హృదయాన్ని అజ్ఞానాంధకారంతో ఆవరిస్తాయి. ఎంత ప్రయత్నించినా కూడా కాలం జపం చేస్తారు, తపం చేస్తారు, ధ్యానం చేస్తారు, కానీ స్వప్రకాశ స్థితిని గుర్తుపట్టడానికి ఆ జన్మలో సాధ్యపడదు. ఇటువంటి దశకి మానవుడు నెట్టివేయబడతాడు, పరిహారం లేనటువంటి స్థితికి నెట్టివేయబడతాడు. చాలా కష్టం. అయితే ఏంటంటే వీళ్ళందరికీ ఒక ఆశ్వాసన, ఈశ్వరానుగ్రహం, సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎప్పటికో ఒకప్పటికి. ఈ ప్రయత్నం కొనసాగిస్తూ ఉండడం వలన బ్రహ్మాకార వృత్తి అనే జ్ఞానాభ్యాసాన్ని గనక కొనసాగిస్తూ ఉంటే, మొదట్లోనే చెప్పాడు, ఎంత అజ్ఞాన తమసాంధకారమైనా సరే ప్రకాశించేట తొలగించబడుతుంది. అట్లా ఈ బ్రహ్మాకార వృత్తి అనే జ్ఞానాభ్యాసం చేత ఈ అజ్ఞాన తమసాంధకారం తొలగించబడుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.